అందులో పేరు రాశాను, అందరి పేరు రాశాను. సమావేశానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ ఆరు వేల చిల్లర 6,200 తరపున ఉపాధ్యాయుల తరపున ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా చూస్తే 25,797 మాక్సిమం అయితే వాళ్ళే ఉంటారు కదా. అందుకే కదా మేము ఈ నిర్లక్ష్యం ఇక్కడ అవపడేది. దాన్ని కూడా ఇవాళ మనం పరిశీలించవలసిన అవసరం వస్తుంది. ఇవాళ కడుపు గాలినోడైతే గట్టిగా మాట్లాడగలుగుతారు, కడుపు నిండినోడైతే అడుగుతా పోయి పెడతా ఓకే లేకపోతే లేదన్నట్టుంది పరిస్థితి. ఇవాళ కడుపు గాలి మేము ముందడికి వస్తున్నాం. మా ఉపాధ్యాయులకు నేను ఒకటే చెప్తున్నాను, మొన్నటి వరకు తెలంగాణ గురించి పోరాడినాం, ఇప్పుడు ఉపాధ్యాయుల గురించి పోరాడడానికి నేను ముందడికి వస్తున్నా. నన్ను ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఇవాళ మీ కష్టం తెలిసిన వ్యక్తిగా, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలని తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నా. కేజీ టు పీజీ వ్యవస్థ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నా. ఈ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మనందరిది. ఒక టీచర్ అడిగాను నన్ను, సార్ మీరు ఇండిపెండెంట్ కదా, మీరు ఎట్లా సాధిస్తారు గెలిచినా అన్నారు. నేను ఇండిపెండెంట్ కాదు భయ్, నా వెనకాల 3.5 లక్షల మంది టీచర్లు ఉన్నారు, ప్లస్ మా ప్రైవేట్ టీచర్లు కూడా 2.5 లక్షలు ఉన్నారు. 6 లక్షల మంది, 6 లక్షల ఫ్యామిలీకి తరపున నేను ఉంటాను. నేనెట్లా ఇండిపెండెంట్ భయ్? నేను ఇవాళ 6 లక్షల మంది గురించి మాట్లాడడానికి కౌన్సిల్ పోవాలనుకుంటున్నా, వ్యక్తిగతంగా నా పనులకు చేసుకోవడానికి కాదు కదా. ఈ వ్యవస్థను కాపాడితే రాబోయే తరం బాగుపడుతుంది. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగుండి, టీచర్లకు మంచి పేమెంట్ ఇచ్చి ఇన్ టైంగా పేమెంట్ ఇస్తే, ఇదేంటంటే పాపం రిటైర్డ్ అయితే వాళ్ళ బెనిఫిట్ వాళ్ళకి ఇవ్వడానికి నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ వేడి ఇవ్వాలనా? వాళ్ళకి వచ్చే బెనిఫిట్ వాళ్ళు తీసుకోవడానికి కమిషన్ ఇవ్వాలనా? ఇంత దారుణమా? దేశ ప్రగతిని ముందు తీసుకుపోయే టీచర్లకే ఇది ఇంత పెద్ద పనిష్మెంటా? కాంట్రాక్టర్ రోజుల్లో 1000 కోట్లు సంపాదించుకొని పోతాడు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేసిన టీచర్ ఒక ఇల్లు కొనుక్కోవాలంటే కష్టమైన పరిస్థితి. ఏంటి దారుణం ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో, ఈ భారతదేశంలో అంటున్నాను. ఒకటి కాదు, నేను ఇక్కడ ఎమ్మెల్సీ అయితే ఇక్కడే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్వశ్చన్ చేస్తే ఇవాళ ఒకటి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ సివిల్ సర్వెంట్ పోస్టులు ఉన్నాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటారు, ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటారు, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అంటారు, ఇండియన్ ఫారెన్ సర్వీస్ అంటారు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉన్నది. ఫారెస్ట్ సర్వీస్ అంటే ఏంటండి? జంతువులను, చెట్లు కాపాడడానికి ఒక సివిల్ సర్వెంట్ ఉంటాడు. మరి ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఎందుకు ఉండదు? కోట్లాది మందికి చదువు చెప్పే ఇంత పెద్ద వ్యవస్థ. ఇవాళ దేశ ప్రగతి అనేది ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అయితే దానికి పర్మనెంట్ ఒక సివిల్ సర్వెంట్ ఎందుకు ఉండడు అడుగుతుంది. అవసరం కదా. మన టీచర్ల స్థితిగతులు తెలుసుకోవడానికి ఒక సివిల్ సర్వెంట్ ఉంటే తప్పేంటి? మన ఎడ్యుకేషన్లో ఏ స్టాండర్డ్ స్కూల్, ప్రైమరీకి ఏమో అవసరాలు, అప్పర్ ప్రైమరీకి ఏం అవసరాలు, సెకండరీకి ఏం అవసరాలు, ఇంటర్మీడియట్కి ఏం అవసరాలు, టీచర్ ఎలా ఉండాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, వాళ్ళకి ఇచ్చే ఫుడ్ ఎలా ఉండాలి, ఏదో ముక్కుబడిగా ఇయ్యడమా? ఇవాళ దేశంలో మనం పుట్టినామండి, మీరంతా సంపాదించేది లాస్ట్ మన పిల్లలకే కదా. ఈ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మనది ఉంది. నేను దయచేసి టీచర్లకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, నాకొక్క అవకాశం ఇవ్వండి. మీ కష్టాలతో పాటు పిల్లలై అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్ కూడా సరిగా లేదు, మీ తరపున నేను పోరాడతా. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరిని ఏకం చేస్తా. ఎందుకంటే వాళ్ళు చదువు చెప్తేనే కదా మనం అసెంబ్లీలకు వచ్చింది, వాళ్ళు జ్ఞానం ప్రసాదిస్తేనే కదా ఇవాళ మనం అసెంబ్లీలో మాట్లాడుతున్నది. కానీ మన జ్ఞానం ప్రసాదించిన వాళ్ళే దారుణంగా ఈ రోడ్ల మీదకి ఎక్కి
ధర్నాలు స్ట్రైకులు చేస్తుంటే మనం ఎందుకు ఇక్కడ కూర్చొని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో ఈ ప్రశ్నించే అవకాశం నాకు ఇవ్వవలసిందిగా ఈ కొత్తగూడెంలో జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులందరినీ వేడుకుంటున్నా. 27వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో బ్యాలెట్ పేపర్ మీద లాస్ట్లో 19 నెంబర్ సీరియల్ లాస్ట్ నెంబర్ ఎస్ సుందర్ రాజు ఉంటుంది. ఆ ఫోటో పక్కన నెంబర్ 1 వేసి ఫస్ట్ ప్రిఫరెన్షియల్ వేసి ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ జై తెలంగాణ.